ప్రతివారు ప్రదక్షిణలు చేస్తారు. ప్రదక్షిణలు 2 రకాలుగా చేస్తాం. ఒకటి ఆత్మ ప్రదక్షిణ అయితే మరొకటి గర్భగుడి లేదా విగ్రహం చుట్టూ ప్రదక్షిణ. అయితే చాలా మందికి ఇదొక జవాబు దొరకని ప్రశ్నగా మారవచ్చు. గుడిలో ఉండే దేవుడికి మనసులో ఏదన్నా కోరిక కోరుకుని నమస్కారం పెడతాం. ఆయనకి నైవేద్యం కింద కొబ్బరికాయ కానీ పువ్వులు కానీ సమర్పిస్తాం. దేవుడితో నేరుగా సంబంధం లేని ఈ ప్రదక్షిణలు చేయవలసిన అవసరం ఏముంది అని కొందరికి సందేహం కలగవచ్చు. దీనికి జవాబు కొందరు పండితులు ఇలా చెబుతున్నారు. మనకి కనిపించే సృష్టికి ఆతిథ్యం ఇస్తున్న భూమి తన చుట్టూ తాను ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. భూమి ఇలా ప్రదక్షిణలు చేయటం వల్ల దానికి శక్తి వచ్చిందా లేదా శక్తిని నిలబెట్టుకోవడం కోసం ప్రదక్షిణలు చేస్తోందా అనేది పక్కన పెడితే, మొత్తం మీద ప్రదక్షిణ చేయకుండా ఉన్న మరుక్షణం ఏదన్నా జరగవచ్చు. సృష్టి మొత్తం వినాశనం కావచ్చు. అలాగే సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణ చేస్తుంది. ఫలితంగా జీవనరాశి మనుగడకు సూర్యుని నుంచి శక్తి సూర్యరశ్మిని పొందుతోంది. అలాగే భక్తులు ఆత్మ ప్రదక్షిణ చేయటం, విగ్రహం చుట్టూ తిరగడం పైన చెప్పిన విషయాలకు సూచికగా ఉంటాయి. ఇలా భ్రమణం చేయడం ద్వారా మన జ్ఞానానికి అతీతమైన శక్తి దేవుని నుంచి పొందుతారు. ఇది మనసుకు శరీరానికి కూడా మేలు చేస్తుంది. దీనిని గుర్తించబట్టే వేల ఏళ్ల నుంచి కూడా కేవలం హిందువులు మాత్రమే ఇలా ప్రదక్షిణ భ్రమణం చేసే ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు. ప్రదక్షిణ ఎన్నిసార్లు చేయాలి అనే విషయంపై ఖచ్చితమైన నిర్ణయం ఎవ్వరూ చెప్పలేదు. కొందరు 3 సార్లు చేయాలని చెబితే కొందరు 5 లేదా 11 సార్లు ప్రదక్షిణ చేయాలని సూచిస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎన్ని ప్రదక్షిణలైనా కానీ అవి బేసి సంఖ్యలో మాత్రమే ఉంటాయి. 3, 5, 11 ఇలా అన్నమాట. ఇలా ఎందుకు నిర్ణయించారనేది ప్రస్తుతానికి జవాబు దొరకని ప్రశ్న. ఏ దేవుడి గుడికి వెళితే ఆ దేవుడికి సంబంధించిన స్తోత్రం పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి. స్తోత్రం మొత్తం చేయాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఎవరికి వారు తమకు తెలిసినంత వరకు మన్నన చేసుకుంటూ ప్రదక్షిణ చేస్తే సరిపోతుంది. మనస్సు కేంద్రీకరించి ప్రదక్షిణ చేయటం చాలా ముఖ్యం. ఇతర ఆలోచనలతో ప్రదక్షిణలు చేసినా ఒకటే, రోడ్డు మీద జాగింగ్ చేసినా ఒకటే. అలౌకిక విషయాలను పక్కన పెడితే ప్రదక్షిణ శరీరానికి మనసుకు కూడా ఉపయోగకరంగానే ఉంటుంది.